చెప్పొచ్చు. మరి అదేవిధంగా ఇక్కడ ఖమ్మం ఎంపీ రాజ్యసభ ఎంపీ మేడం ముఖ్యంగా మీరు ఈ సందర్భంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? నిన్న సిజేపీ ప్రొటెస్ట్ కూడా మీరు నెల రోజుల నుంచి ఇదే డిమాండ్. మేము నోటీసులు కూడా ఇచ్చాం. పార్లమెంట్ దున్నపోతుపోయిన వాన వైఖరి వీళ్ళు పట్టిస్తే దానికి తగిన పరిణామాలు ఇవే. విద్యార్థులంతా కూడా నిన్న అనేక మందికి లాఠీ చార్జ్ తోటి దెబ్బలు తగిలినాయి. వాళ్ళంతా కూడా ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా మీరు వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలిపారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ ప్రజాస్వామ్యం ఉందండి. వీళ్ళు సచ్చినట్టు కొండ దిగి రావాలా, వాళ్ళు దిగి వస్తారు. బేటా ఏక్ మినిట్ హమ్ మీడియా కర్ రే రుకో. ఈ డ్రామాలు వాళ్ళంతా చేసే భయపడే వాళ్ళం కాదు. మా వారసత్వం ఏంటో మేము ప్రజల కోసం పోరాడి దేశం నుంచి బయట తరిమేసిన వాళ్ళమే కాబట్టి మేము భయపడే వాళ్ళం కాదు. 21 మంది విద్యార్థులు నీటి ప్రశ్నపత్రంతో చనిపోయిన పరిస్థితి ఉంది. ఏ కుటుంబాన్ని కూడా మరి వీళ్ళకి ఇంత కూడా కరుణ ఉందా? ఇంత కూడా కరుణ చూపించారా? जाओ बेटा, तुम चढ़ो, तुम जवान हो. अरे यार मेरे घुटने में बहुत दर्द है. अब नहीं मेरे उम्र का लिहाज करो. चलो जाओ, अंदर जाओ. तुम क्या करोगे? इससे मारोगे मुझे? हाँ मारो. यादव जी आपका मजबूरी मैं समझ सकती हूँ. ओके कुर्सी का इंतजाम करो ना. मैं इसीलिए तो बैठी हुई. इधर आ जा మేడం. 21 మంది విద్యార్థులు చనిపోయారు. అయినప్పటికీ కూడా కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. నిన్న సిజేపీ వాళ్ళు కూడా ప్రతి కుటుంబానికి ₹1 నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని కోరారు. అయితే అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు. దున్నపోతులు కాబట్టి చదివేస్తే ఉన్నమతి పోయింది అనేది ఇటువంటి కేసు. కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వట్లేదు. నేను నోటీసులు ఇచ్చిన, ఎందుకు చర్చించలేదు? అప్పుడే స్పందించుంటే అసలు ఈ గొడవే లేదు కదా. చేతులారా చేసుకున్న దౌర్భాగ్యం ఈ ప్రభుత్వాన్ని. ఇంకా అయిపోయింది, వాళ్ళ రోజులు అయిపోయినాయి. అందుకే ప్రజలు ఇంకా వాళ్ళు పెట్టే ఏదో డైలాగులు మోదీకా గ్యారంటీ, ఈ సున్నం ఇవన్నీ నడవటం లేదు. అయిపోయింది. గ్యారంటీకా వారంటీ ఖతమవుగా. సో ఇది పరిస్థితి. రేణుకా చౌదరి గారు చెప్తున్నారు. విద్యార్థులకు సంబంధించి బలిదానాలు ఊరికే పోవు. వాళ్ళంతా కూడా ఇటు ఈ ప్రశ్నపత్ర లీకేజీ తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి చూసాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు అనేది కూడా ఇటు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రధాని నివాసం వద్దనే ఉన్నారు. మరి వాళ్ళు అంతా కూడా ఇక్కడ శాంతియుతంగా ధర్నా అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. మరి కాంగ్రెస్ పిలుపు మేరకు ఇక్కడికంతా కూడా ఎంపీలు చేరుకోవడం జరిగింది. మరి ఇంకా ఇటు నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మరి చూడాలి మరి కాసేపట్లో పోలీసులు మరి నాయకులను ఇక్కడి నుంచి తరలించే ఏర్పాటు చేస్తారా? ఎందుకంటే ఇప్పటికే ఫోర్సునంతా కూడా ముందుకు రావాల్సిందిగా కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇటు భారీగా ఉన్న పోలీసులంతా కూడా ఇటు ఏదైతే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు నిరసన వ్యక్తం చేస్తున్నాడో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరి నాయకులందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే ఇటు పోలీసులు అయితే చేస్తున్నారు. సునీల్. ఓకే గోపి.